ఒకరోజు అరణ్యవాసంలో భీముడు పళ్ళ కోసం అడవిలోకి వెళ్తాడు. అప్పుడు ఒక పెద్ద సర్పం భీముడు మొత్తాన్ని చుట్టేస్తుంది. 1000 ఏనుగుల బలమున్న భీముడు ఆ సర్పాన్ని ఇంచు కూడా కదల్చలేకపోతాడు. ఇంకేం చేయలేక ఆ సర్పానికి నమస్కరించి, అసలు ఎవరు నువ్వు, ఎందుకులా పట్టేసుకున్నావు అంటాడు. అప్పుడు ఆ సర్పం, నేను ఎవరన్నది నీకు అనవసరం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తే వదిలేస్తాను, లేదంటే చంపేస్తా అంటుంది. పర్వతాలను పిండి చేయమంటే చేస్తా, కానీ ఈ ప్రశ్నలు జవాబులంటే నా వల్ల కాదు. మా అన్న యుధిష్ఠిరుడు నువ్వే ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాడు. నన్ను వదిలితే వెళ్ళి తీసుకొస్తా అంటాడు. కానీ సర్పం ఒప్పుకోదు, ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. భీముడు ఇంకా తిరిగి రాలేదని యుధిష్ఠిరుడు వెతుకుతూ ఉండగా భీముడిని ఆ స్థితిలో చూసి ఆశ్చర్యపోతాడు. విషయం అంతా తెలుసుకొని ఆ సర్పం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడు. దాంతో అగస్త్యమునిని కాలుతో తన్నినందుకు సర్పంగా మారిన నహుసుడికి శాప విమోచన కలిగి భీముడిని ప్రాణాలతో వదిలేస్తుంది.